అప్పుడు 60,000 కోట్ల రుణమాఫీ చేసింది వైఎస్ సర్కార్. ఈయన కూడా 2 లక్షలు చేస్తాను. ఇట్లా తెల్ల రేషన్ కార్డులు ఇవన్నీ క్రైటీరియా చెప్పలే ఆనాడు, అనుకున్నట్టు చేసి పడేసి అయిపోయింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అప్పుడు యూపీఏ సర్కార్ తోన సింగిల్ సైన్ తోన చేసేసి నీకు ఆ దమ్ము ధైర్యం ఎక్కడిది? అది లేక ఈయనేమో వైఎస్ తోన పోటీ పడుతుంటాడు. ఇది నీ పతారా. తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాలి, చరిత్ర మొత్తం ఇప్పి చెప్తాం మేము. అవసరం రేషన్ కార్డు అవసరం లేదు, రేషన్ కార్డు పెట్టాల్సిన రూల్ కూడా లేదు, కానీ రేషన్ కార్డు పెట్టిండు అంటేనే అర్థం చేసుకోర్రి. ఇంకొక చిన్న ఎగ్జామ్షన్ ఏంటంటే భలే కామెడీ అనిపించింది అట్లా చూసినా. తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి తెల్ల రేషన్ కార్డే కావాలని మాత్రం చెప్పలే. ఇది హైలైట్. ఇంకా ఇదొక్క లిటిగేషన్ కనుక పెట్టుకుని ఉంటే ఇంకా ఎవరికి కార్డులో చేయలేకుంటుంటే ఈ రైతు బంధు, రైతు భరోసా, తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కంటే తెల్ల రేషన్ కార్డు కావాలి అని చెప్పలే. ఇంకా అదొకటి పెడితే మంచిగా ఉంటుండే. మిగతా అన్ని ఇదొక్కటే అంటే మీరు తెలంగాణ మీకు శనార్థులు అనమాట, మీరు చేసిన ఒక గొప్ప పని అనమాట ఇది.